సరే మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ప్రధానంగా అయితే మహిళలను కించపరిచిండు అనేది అంటున్నారు. అసలు నేను కూడా వీడియో చూడలేదు, బట్ అసలు ఏంది అసలు అది? నేను అదే అడుగుతున్నా మైపాలన్న, మీరు సబ్జెక్ట్ మీద ఓయూలా గలమెత్తి మాట్లాడిన రోజులు ఎన్నెన్నో మాట్లాడినప్పుడల్లా మీరు ఆధారాలు బేస్ చేసుకొని మాట్లాడారు. నేను అదే అడుగుతున్నా, ఏం మాట్లాడినా? మహిళలను ఏం కించపరిచిన? ఈ సంఘటన పక్కకు పెడదాం, మీకు నాకు పరిచయం ఎప్పటి నుంచో ఉంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ మొత్తం మన పరిచయంలో ఒక్కనాడన్నా గిరీష్ అనేటోడు అసభ్యంగా మహిళలను పక్కకు పెట్టండి, వేరేలను ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడండి, లేదా రాజ్యాంగబద్ధంగా ఉన్నాడా? నేను చూసిన కాడికైతే మీరు చాలా ఎఫెక్టివ్గా వ్యంగ్యంగా కొన్ని వ్యంగ్యంగా ఉండొచ్చు, కొన్ని కోపంగా ఉండొచ్చు, కానీ ఆ సబ్జెక్ట్ లేకుండా అయితే పర్సనల్గా మాట్లాడినట్టు నేనైతే చూడలేదు. అంటే పలానా ఒక దేవాదాయ భూములు కాపాడాలన్నప్పుడు అక్కడ ఎవడన్నా వెళ్ళిండు అనుకోండి, వాడిని రంజిత్ రెడ్డో ఎక్సో వైయో జెడో అట్లాంటివి మాట్లాడినప్పుడు మీరు కొంత ఒక లైన్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఒక లైన్లో తీసుకుంటారని నేను అనుకున్నాను. అంటే దేవుడు భూముల విషయంలో కానీ ఎట్లా, కానీ వ్యక్తిగతంగా పోలే. అంటే మరి అయ్యి వీడియో ఏమైనా డిలీట్ అయిందా?